రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. రాజధాని అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. పార్లమెంట్ ఆమోదంతో ప్రజా రాజధానికి చట్టబద్ధత వచ్చిందని తెలిపారు. వానాకాలం సీజన్లో తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి యూరియాను సకాలంలో సరఫరా చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. ప్రజల పక్షాన నిలబడినందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తనను లక్ష్యంగా చేసుకున్నారని, తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీవీకే అధినేత విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమా జననాయకన్ విడుదల విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పాకిస్తాన్కు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్, అమెరికా యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ తమపై దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ రాశారు. పశ్చిమాసియా యుద్ధం అమెరికా ఫస్ట్ కలను సాకారం చేస్తుందా అని ప్రశ్నించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేక్రాన్ను ఆయన భార్య పట్టించుకోదని, ఆమె అతనితో దురుసుగా ప్రవర్తిస్తుందని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 10న విడుదల కావాల్సినటువంటి ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. పెద్ది సినిమా విడుదలపై వస్తున్న వాయిదా వార్తలను హీరో రామ్ చరణ్ ఖండించారు. పెద్ది వాయిదా పడటం లేదని, అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఐపీఎల్లో ఆడేందుకు శ్రీలంక ఆటగాడు నువాన్ తుషారాకు ఎన్ఓసీ ఇవ్వలేదని శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఆర్సీబీ స్టార్ బౌలర్ కేసు పెట్టారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.